నేడు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూసినట్లయితే గేమ్ చేంజర్ టీజర్ అప్డేట్, మెగా ఫ్యాన్స్ కు దీపావళి సర్ప్రైజ్. ఇక మూడో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరం, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం. ఇక ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో మనకు మెయిన్ గా కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు మనం. గప్చుప్, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జంకుతున్న గులాబీ లీడర్లు, కేటీఆర్ కు అండగా నిలవని కారు నేతలు, హరీష్ తప్ప మిగతా లీడర్లంతా సైలెంట్, సొంత పార్టీతో డిస్టెన్స్ పాటిస్తున్న నేతలు, తమ అవినీతి అక్రమాలను బయటికి తోడుతారనే వణుకు, కాక కూడా ఫామ్ హౌస్ కే పరిమితం. అధికారంలో ఉన్నన్నాళ్లు కేసీఆర్ అంటే ప్రాణమని, బీఆర్ఎస్ కు తిరుగులేదని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ లీడర్లపై శివాలెత్తిన గులాబీ లీడర్లంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అధికారం పోయి అనేక కష్టాల్లో పార్టీని బతికించుకునేందుకు కష్టపడుతున్న చిన్నదొర కేటీఆర్ కు సపోర్ట్ చేసినందుకు వెనుకాడుతున్నారు. ప్రశ్నిస్తే గతంలో చేసిన కబ్జాలు, అవినీతి భాగోతం అంతా బయటకు వస్తుందేమోనని జంకుతున్నారు. బీఆర్ఎస్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం పార్టీని గట్టెక్కించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. చాన్నాళ్లుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఈ ఏడాదిలో ఫామ్ హౌస్ గడప దాటి ప్రజాక్షేత్రంలోనికి వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా ఆ పార్టీ నాయకులు మాత్రం భారీగా ఆస్తులు వెనకేసుకున్నారు. కనపడ్డ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా భారీగా కమిషన్లు వసూలు చేశారు. అదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాల లీడర్లు జర్నలిస్టులపై కారాలు మీరాలు నూరారు. అధికారం తమకే శాశ్వతం అన్నంత స్థాయిలో హద్దుమీరి మాట్లాడారు. కేసీఆర్ లాంటి లీడర్లను ప్రజలు ఎన్నటికీ వదులుకోరని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని కలలు కన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇందిరమ్మకు ఘన నివాళి, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు, ఇంటా బయట కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. త్వరలో 1 నేషన్ 1 ఎలక్షన్, సెక్యులర్ సివిల్ కోడ్ దిశగా అడుగులు, వల్లభాయ్ పటేల్ అనేక తరాలకు స్ఫూర్తి, పటేల్ జయంతి సందర్భంగా మోడీ నివాళులు, సైనికులతో కలిసి దీపావళి వేడుకలు, ఆర్మీ యూనిఫామ్లో సైనికులకు స్వీట్లు పంపిణీ. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూ ఇంటా బయట కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని స్పష్టం చేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కెవేడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవం రోజునే దీపావళి పర్వదినం రావడం ఎంతో ప్రత్యేకమన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని 2 ఏళ్ల పాటు నిర్వహించే క్రమంలో వేడుకలు ప్రారంభమయ్యాయని మోడీ ప్రకటించారు. మన దేశంలోని ఏకత్వాన్ని పటేల్ రక్షించి అనేక తరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్ఏసీ వెంబడి దీపావళి వేడుకలు. ఇక సరిహద్దుల్లో భారత్ చైనా బలగాల ఉపసంహరణ కొలిక్కి, దీపావళి సందర్భంగా స్వీట్లు పంచుకున్న సైనికులు. ఇంతకు మించిన పురోగతిని భారత్ కోరుకుంటోంది. అందుకు కొంత సమయం పట్టొచ్చు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. దావత్ చేసుకుంటే జాగ్రత్త, బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోవాలి, మ్యారేజ్ సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవాలి, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాలి. జన్వాడ కేసు నేపథ్యంలో ఆర్ఎస్పీ సటైరికల్ ట్వీట్. ఇక ప్రకాష్ అంబేద్కర్ కు అస్వస్థత, నిన్న ప్రకాష్ కు ఛాతిలో నొప్పి, పూణేలోని ఓ ఆసుపత్రికి తరలింపు, గుండెలో రక్తం గడ్డకట్టినట్టు గుర్తింపు, చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇక ఉగ్ర ఘటనలు లేవు. ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు మనం శనార్థి తెలంగాణ దినపత్రికలో. గత 10 ఏళ్లుగా దేశం ప్రశాంతంగా ఉంది. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టినాం. వ్యూహాత్మక విదేశీ విధానంతో సమస్య నుంచి బయటపడ్డాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. పారామిలిటరీ బలగాలతో కలిసి దీపావళి వేడుకలు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. కిషన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి దృశ్యం. 1 నేషన్ 1 ఎలక్షన్ అసాధ్యం. మోడీ ఏం చెప్తారో అది చేయరు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలేదు. ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. మోడీ హామీలాగే జమిలి ఎన్నికలు అసాధ్యం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపాటు. తెలుగు రాష్ట్రాల పోలీసులకు అవార్డులు, 3 ఎస్పీలకు గృహమంత్రి దక్షతా పథక్ పురస్కారాలు, 10 పోలీసు కానిస్టేబుళ్లకు అవార్డులు. ప్రపంచంలోనే ఉక్కు మహిళ ఇందిరా. ప్రధానిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పివి నరసింహారావు భూ సంస్కరణలు తెచ్చారు. వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. గాంధీ భవన్ లో ఘనంగా ఇందిరా వర్ధంతి, పటేల్ జయంతి. భయం ఎరుగని వీరవనిత. నిత్యం స్ఫూర్తిని పంచే చైతన్య దీపం నానమ్మ. మీరే మాకు స్ఫూర్తి ప్రదాత. దేశం కోసం మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ ఎమోషనల్ ట్వీట్. ఢిల్లీ రాజ్ఘాట్లోని శక్తి స్థల్లో నివాళులు. దేశభక్తికి ప్రతిరూపం ఇందిరమ్మ అన్న ప్రియాంక గాంధీ. దేశం కోసమే ప్రాణాలను అర్పించారు అన్న ఖర్గే.
ఇక మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భయం ఎరుగని వీర వనిత అని, దేశం కోసం ఆమె చేసిన త్యాగాన్ని మరవలేమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అలుపెరగకుండా ప్రజాసేవ చేసేలా నిత్యం స్ఫూర్తిని పంచే చైతన్య దీపంగా ఇందిరాగాంధీని ఆయన అభివర్ణించారు. గురువారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో ఉన్న శక్తి స్థల్లో ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఒక్కరోజు మాతో కలిసి ఉండండి. కేటీఆర్ ఈటలను ఆహ్వానిస్తూ మూసీ పక్కన ఏర్పాట్లు. మూసీ పరివాహక ప్రజల అరేంజ్మెంట్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. ఇవి నేడు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.